మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. డీటెయిల్స్ చూస్తే చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపవద్దని వరంగల్ జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ శోభన బాబు అన్నారు. ఇక మైనార్టీ తీరకుండా పిల్లలు వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని అన్నారు. అలా జరిగితే వాహనాల యజమానులపై కేసు నమోదవుతుందని తెలిపారు. అలాగే ప్రతి వాహనదారుడు కూడా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ఆర్సీ, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇక వాహనాలు నడపాలని అన్నారు. ఇక ఆర్టీఎస్ సేవలు అన్ని కూడా ఆన్లైన్లో ఉంచామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇన్ఛార్జ్ DTO వరంగల్ ఆర్ శోభన్ బాబు. సో ఇక్కడ ఏంటంటే కొంత వెహికల్స్ ప్లస్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ వరకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పదలుచుకున్నాను. అందులో చాలా మటుకు ఇక్కడ అబ్జర్వ్ చేసేస్తే వెహికల్ షోరూమ్లలో తీసుకున్న తర్వాత చాలామంది లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అది సరి అయినది కాదు. TR అనేది షోరూంలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత దాని వ్యాలిడిటీ 1 month ఉంటుంది, 30 days ఉంటుంది. సో ఆ 30 days లోపల మీరు వచ్చి ప్రతి వాహనం కొన్న వాహనదారు వచ్చి RTO ఆఫీస్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా ఇబ్బందులు ఉన్నా మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి దానికి సంబంధించిన విషయం కనుక్కొని రిజిస్ట్రేషన్ 30 days లోపల చేసుకోవాలి. మరియు ప్రతి వాహనదారుడు కూడా వాహనాన్ని రోడ్డు పైన నడపాలంటే లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. లైసెన్స్ లేని వాళ్ళు అందరు కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని రోడ్ పైకి రావాలి. అలానే చాలా మటుకు అబ్జర్వ్ చేసినట్టయితే మేము ఎవ్రీ డే ఇక్కడ రిజిస్ట్రేషన్ 2-wheeler రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సిస్ట్ చేస్తాము, హెల్మెట్ అనేది మ్యాండేటరీ అని. హెల్మెట్ ఇక్కడ మాకు చూపించిన వెహికల్తో సహా హెల్మెట్తో సహా వచ్చిన వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాము. సో ఎందుకు అని అంటే వాళ్ళకు ఐడియా రావాలి. హెల్మెట్ లేకుంటే చాలా మటుకు యాక్సిడెంట్లలో 2-wheelerలో ఇక్కడ రెగ్యులర్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే హెడ్ ఇంజర్డ్ అయి చనిపోతున్నారు. అది ఎందుకంటే హెల్మెట్ వాడకపోతుంది. వాడనందువలన ఇలాంటివి జరుగుతున్నాయి. సో అందరు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడాలనే ఉద్దేశంగా వాళ్ళకి అవేర్నెస్ కలగాలని హెల్మెట్ తీసుకొని 2-wheeler వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే విత్ హెల్మెట్ రావాలని ఇన్సిస్ట్ చేసి హెల్మెట్ లేని వాళ్ళని పర్చేజ్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ మాకు చూపించడమే కాదు, కంపల్సరీ రోడ్ ఎక్కినప్పుడు హెల్మెట్ ధరిస్తే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లదు. మరియు కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని హెల్మెట్ వాడుకుంటూ సరి అయిన మార్గంలో నడవాలి. ఇది ఇప్పుడు మన ట్రాఫిక్ రూల్స్ ఉంటుంది, దాని ప్రకారమే లెఫ్ట్ సైడే వాహనాన్ని నడపాలి. చాలా మటుకు చూస్తుంటున్నాము, డివైడర్ దూరం ఉంది అని చెప్పేసి రాంగ్ రూట్లో రావడము, ఇతరులకు ఇబ్బంది కలిగడం, వాళ్ళు కూడా ఇబ్బంది పాల్గొనడం. ఎందుకంటే రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఎదురుగా వచ్చే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి యాక్సిడెంట్లు చాలా చూసాము ఇటువంటివి. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకు ఇబ్బంది అవుతుంది, ప్లస్ ఈ రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందులు జరిగి యాక్సిడెంట్లు జరగడము, కొన్ని కేసెస్లలో డెత్ వరకు వెళ్ళడము. చిన్న తప్పిదం జస్ట్ కొంత మనము ఐస్ పర్ డివైడర్ దగ్గరికి వెళ్ళి టర్న్ చేసుకొని వచ్చేస్తే అది 1-2 minutes మ్యాటర్. దాన్ని అవాయిడ్ చేసేందుకు మనం రాంగ్ రూట్లో వెళ్ళి ఇటువంటి యాక్సిడెంట్లకు అయితే స్కోప్ ఇస్తున్నాము. ఈ పద్ధతి కూడా చాలా మటుకు మార్చుకుంటే మనం సేఫ్గా ఉంటాము, ఎదుటి వాళ్ళు కూడా సేఫ్గా ఉంటుంది. రోడ్ అనేది మన ఒక్కరిదే కాదు, ప్రజలందరిది, వాహనదారులది. సో అందుకొరకు అందరు వాళ్ళు సేఫ్గా ఉండాలి. మనము నడిపేటప్పుడు మనం కూడా సేఫ్గా ఇంటికి చేరేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలానే ఈ మధ్య చూస్తుంటే స్కూళ్ళల్లో, కాలేజీలలో మైనర్ స్టూడెంట్స్కు ఎక్కువ మంది డ్రైవ్ చేస్తున్నారు. దట్టు డ్రైవ్ చేస్తుంది అక్కడ ట్రిపుల్ రైడ్ కూడా వెళ్తున్నారు. సో ఈ మైనర్ వాళ్ళకు ఇప్పుడు ఏదైనా జరిగితే లేకుంటే చెకింగ్లో మైనర్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాహన ఓనర్ ఎవరైతే ఉంటారో ఓనర్ పైన కేసెస్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని 18 years లోపు పిల్లలకు, మైనర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనదారులు, యజమాని అనే వాళ్ళు ఇవ్వకూడదు అని మేము మా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి సంబంధించేసిన ఇప్పుడు ట్రాక్టర్ ట్రైలర్లే కావచ్చు, LGVలే కావచ్చు, HGVలే కావచ్చు, హెవీ వెహికల్స్ ఇలా ఉంటే ఆటో రిక్షాలు, వీళ్ళు కంపల్సరీ ప్రతి సంవత్సరము ఫిట్నెస్ చేసుకోవాలి, పర్మిట్ ఉండాలి, వాళ్ళకు సరి అయిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగనే రోడ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ ఉంటుంది, అది కూడా పే చేయాలి. సో అటువంటి చేయని వాళ్ళకి ఏమవుతుందంటే మా ఎన్ఫోర్స్మెంట్లో
మేము వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ పత్రాలు సరైనవి లేనప్పుడు వెహికల్ మన సీజ్ చేయడము వాటి ద్వారా కట్టేయడము జరుగుతుంది. సో అందుకొరకు అందరూ కూడా సరైన పత్రాలు పెట్టుకొని రోడ్ పైకి రావాలని కోరుచున్నాం.